ఇప్పుడు ఇక్కడ పైసలు మొత్తం పంపుతున్నారు అవతలకి అన్నది అంత అవుతుందేనా? మరి ఇప్పుడు ఆమె హైకమాండ్ నుంచి వచ్చిన లీడరే కదా, అక్కడ కూడా డబ్బులు పోతున్నాయన్న చర్చ ఉన్నది కదా, మరి ఆమె అక్కడ కూడా వాళ్ళు పెట్టిన వ్యక్తే కదా, ఆమె కూడా లీడరే కదా. నాకు తెలిసినంత వరకు నాకు తెలుసు ఇక్కడ ఏదైతే సరే రాహుల్ మీద పడిన వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ మీద పడిన వాళ్ళు చేస్తున్న ప్రచారంగా ఉండొచ్చేమో, కానీ ఎంతో కొంత పార్టీ అవసరాల కోసం ఖర్చుల కోసం మనకు అన్ని పార్టీలో కనపడుతున్నది. చందాలు ఇచ్చేవాళ్ళు ఇస్తుండొచ్చు, లేకపోతే వీళ్ళు కలెక్ట్ చేస్తుండొచ్చు, ఢిల్లీకి పంపుతుండొచ్చు, అదంతటా ఉంటుంది. ప్రతి చోట ప్రతి సంస్థలో ప్రతి ఆర్గనైజేషన్లో పార్టీలో మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు బయట జరిగే ప్రచారంలో ఎంతైతే ఉందో దాంట్లో నేను అనుకోవడం 25% కూడా నిజం కాదనేది. అంటే 75% అబద్ధం, 25% ఒకవేళ వాస్తవం అయితే కావచ్చేమో. కానీ వీళ్ళు చెప్పినట్టు సంచులకు సంచులు మూటలకు మూటలు బ్రీఫ్ కేసులు పోతున్నాయి, ఢిల్లీని కొనుక్కుంటాను. ఒకవేళ ఢిల్లీనే మనకు సింపుల్ ఒక్కటే, వీళ్ళు డబ్బులు ఇచ్చి ఢిల్లీని కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటే సంవత్సరం దాటి 14 నెలలు అవుతున్నది. 6 మంత్రులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? వాళ్ళు నిజంగా అదే కరెక్ట్ అయితే డబ్బులకే ఢిల్లీ కాంగ్రెస్ కనుక వీళ్ళకి జీవ్ హుజూర్ అంటున్నారు అంటే, వీళ్ళ మాటకి తానాంటి తందాన అంటున్నారు అనుకుంటే ఆ పని కూడా చేయాలి కదా. సో ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఈ పదవుల భర్తీ ఇవన్నీ పారదర్శకంగా జరుగుతాయని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకే వాళ్ళు ఒక 3 months టైం పెట్టుకున్నారు. ఓకే, 3 monthsలో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తామనేది నాకున్న సమాచారం. కావు వాళ్ళు కూడా వెంటనే చేయలేరు కదా, వారానికో 15 రోజులకు చేయలేరు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న దాన్ని మొత్తంగా కూడా రిపోర్ట్స్ అన్ని మళ్ళీ తీసుకోవాలి, దాని మీద డిస్కషన్ జరగాలి, ఒపీనియన్స్ తీసుకోవాలి. ఇవన్నిటి తర్వాత 3 నెలల్లో ఇప్పుడు ఏదైతే కొంత ఈ మంత్రులు కావచ్చు లేకపోతే ఇతర ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఒక 3 నెలల్లో పూర్తి చేస్తారనేది నాకున్న సమాచారం. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజకీయం మొత్తం మీనాక్షి నటరాజన్ చుట్టూ తిరుగుతుంది, అంతే అనిపిస్తున్నదా మీకు? ఖచ్చితంగా ఆమె ఒక రకంగా మధ్యలో ఉండి రూల్ చేయబోతున్నారు అంతే. ఆమె కేంద్ర బిందువు అవుతుంది, ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది మీడియాకైనా ఎవరికైనా కానీ. అయితే కాకపోతే ఏంటంటే ఆమె చాలా మృదు స్వభావి, చాలా తక్కువ మాట్లాడుతుంది. మీడియా వాళ్ళని బెదిరియడానికి కూడా రెడీ అవుతుండొచ్చు, చేస్తారు. ఆమెని ఎన్ని రకాల బదనాం చేయాలనో, ఆమె డ్రెస్ మీద హవాకులు చెవాకులు వస్తాయి, బొట్టు పెట్టుకుంటే చెవాకులు వస్తాయి, దూకుంటే చెవాకులు వస్తాయి, చీర కట్టుకుంటే ఒకటి వస్తుంది, వేరే డ్రెస్ వేసుకుంటే ఒక రకంగా వస్తుంది. ఆయన ఆమె రూమ్లో పోయినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ దానికి వస్తాయి. ఆమెని చీల్చి చెండాడతారు చూడండి మీరు. ఒక 15-20 రోజులు చేయిస్తారు, అవసరం అయితే అన్ని చేస్తారు వీళ్ళే చేయిస్తారు. అసలు ఇంకా ఆమె పిచ్చిలేసి అంటే ఆమె వెళ్ళిపోయేలాగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా అమ్ముడు పోదు అని తెలిసినప్పుడు ఏం చేస్తారు? సో తనకు తానుగానే ఆమె ఇక్కడి నుంచే ఎందుకు నాకు ఈ లొల్లి అని వెళ్ళిపోవాలి. అయితే ఇవన్నీ కూడా ఉంటాయి, జరుగుతాయి, జరగబోతాయి అనేది ఆమెకు ఆల్రెడీ ఫీడింగ్ ఇస్తున్నారు. ఓకే, మిమ్మల్ని ఎట్లా బదనాం చేస్తారు, మీడియా పరంగా ఎట్లా చేస్తారు, లేకపోతే ప్రింట్ మీడియా ఎట్లా చేస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లా చేస్తుంది, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ఏమేం చేస్తారు అనేది ఆమెకు ఆల్రెడీ చెప్పేవాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనందరం మానవ మాత్రులం. మనం తప్పు పడదలుచుకుంటే ఇప్పుడు నిలబడితే కూడా తప్పు పట్టవచ్చు, అంతే. కూర్చుంటే తప్పు పట్టవచ్చు, నిలబడితే తప్పు పట్టవచ్చు, దువ్వితే తప్పు పట్టవచ్చు, ఇప్పుడు తిన్నా తప్పు పట్టవచ్చు. చికెన్ తిన్నావు, అరే వీడికి మటన్ అంటే ఇష్టం లేదా, అంటే గొల్లో లాంటి ఇష్టం లేదా, కుర్మ లాంటి ఇష్టం లేదా, అందుకనే వీడు మాంసం తింటలేడంటారు. కోళ్ళు తిన్నారు అనుకో, ఇంకోటి చేసినాం అనుకో, చేపలు తిన్నాం అనుకో, చేపలు తింటలేమనుకో, మనం ఏది చేసినా విమర్శ అనేది చేసే వాళ్ళకి ఒక అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె అంటే ఆమె జర్నీలో మనం చూస్తే ఒక 20-25 సంవత్సరాలు అనేక మధ్యప్రదేశ్లో తట్టుకుందంటే మామూలు విషయం కాదు. ఓవాడంత హిమాయమీలు ఉన్నారు. ఈ రాష్ట్రానికి
ఇన్ఛార్జ్ పని చేసిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని కూడా తట్టుకున్నది ఆమె, దిగ్విజయ్ సింగ్ని. కాబట్టి కానీ చెప్పలేం ఎప్పుడు ఏమైందో ఎవరు